ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి కెనాన్ ప్రింట్అవుట్ వచ్చింది సర్వీసింగ్కి. సో మోడల్ చూడొచ్చు, G570 పిక్స్మా సిరీస్లో. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బాగా గమనించవచ్చు, కొన్ని పైప్స్లో వచ్చి ఇంక్ లేదన్నమాట. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని పైప్స్ ఎంటీ ఉన్నాయి. ఓకే, ఇది 6 కలర్స్ అన్నమాట. ఇక్కడ 4, ఇక్కడ 2 కలర్స్. సో ఈ ప్రాబ్లం ఎట్లా రిజాల్వ్ చేయాలని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ టు ప్రింట్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ బటన్ క్లిక్ చేసి మెయింటెనెన్స్ మోడ్లోకి పోవాలి. అక్కడ నాజిల్ చెక్ వస్తుంది. సో నాజిల్ చెక్ చేసి మనకి ఇట్లా వస్తుంది అన్నమాట, ఏ కలర్స్ మిస్ అయినాయి అనేది. తీసుకున్న తర్వాత క్లీనింగ్ అని ఉంటుంది కదా, దాని లేకన్నా ఇంక్ ఫ్లెష్ అని వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇంక్ ఫ్లెష్ అని, ఇంక్ ఫ్లెష్ క్లిక్ చేయాలి. ఓకే, ఎస్ అని నొక్కాలి. ఇక్కడ చూడ ఆఫ్టర్ 8 minutes ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ చూపిస్తుంది. రీప్లేస్ ద మెయింటెనెన్స్ బాక్స్. సో రీప్లేస్ ద కార్ట్రేజ్ ఫర్ ప్రెస్ ఓకే. సో ఇక్కడ మనకి కార్ట్రేజ్ మీన్ వెనకాల మెయింటెనెన్స్ బాక్స్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటర్ ఆఫ్ చేద్దాం. సో మెయింటెనెన్స్ బాక్స్ ఇదే అన్నమాట. ఈ స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. ఇది లిఫ్ట్ చేసుకోవాలి. సో ఇదే మెయింటెనెన్స్ బాక్స్, చూడొచ్చు మీరు. సో ఇది ఫుల్ అయిపోయింది అన్నమాట. సో కెనాన్ది ఇక్కడ చూడొచ్చు, తీసేసి పడేయాలి. సో సేమ్ మెయింటెనెన్స్ బాక్స్ చూడాలి ఉందో లేదో మన దగ్గర, చూసి మళ్ళీ కలుస్తాం. సో చూడొచ్చు, ఇదే మెయింటెనెన్స్ బాక్స్ అన్నమాట. ఈ సపోర్ట్ మోడల్స్ వచ్చి ఇదే మెయింటెనెన్స్ బాక్స్. సో చూడొచ్చు, సేమ్ యాజ్ యూజువల్గా ఉన్నాయి రెండు. ఓకే, సో మెయింటెనెన్స్ బాక్స్ రీప్లేస్ చేసి ప్రాబ్లం రిజాల్వ్ చేద్దాం. బాక్స్ సో ఇందులో వచ్చి చిప్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడొచ్చు, కనపడుతుంది అనుకుంటా. సో ఇదే రీడర్ అనమాట. సో మన ఒరిజినల్ దాంట్లో కూడా చూడొచ్చు, ఇది ఓల్డ్ వన్, ఈ చిప్ ఉంది. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి దీన్ని, అంతే. సో దీన్ని లాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేసుకోవాలి. సో రెడీ టు ప్రింట్ వస్తుంది. మెయింటెనెన్స్ ఓకే, ఇంక్ ఫ్లెష్ అని కనపడతాను కానీ ఇంక్ ఫ్లెష్ మీద ఓకే కొట్టాలి. ఓకే, తర్వాత ఎస్, ఓకే, తర్వాత ఎస్. ఓకే, అబౌట్ 9 minutes. సో అప్పుడు మనకి సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో పోతా ఉన్నది చూడొచ్చు. సో ఈ రకంగా మనం కెనాన్ G70 ఎయిర్ పైప్ లీక్ అయినా, లీక్ అయినా మీన్ చెట్టు హెయిర్ వచ్చేసిన పైపులోకి, సో ఈ రకంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో సో లాస్ట్లో మీకు నాజిల్ చెక్ చేసి కలుస్తాను. సో చూడొచ్చు, హెడ్ మూవ్ అవుతుందా.
చూడొచ్చు, నాదిల్ చెక్ చేస్తాను. సో పేపర్ తీసుకుని సో ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్గా మనకు అన్ని కలర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ముందు మనకు 2 కలర్స్ రాలేదు, ఈ 2 కలర్స్ రాలేదన్నమాట. ఇప్పుడు 2 కలర్స్ వచ్చాయి. ఇది ఓల్డ్ నాజిల్ చెక్, ఇది లేటెస్ట్ అనమాట. అన్ని కలర్స్ వచ్చేస్తాయి. సో ఈ రకంగా ప్రింటర్ని సర్వీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.